సోషల్ మీడియా లోపల అమ్మ మీద పాడినటువంటి అమ్మ పాటే జోలపాట అనేటువంటి మిట్టపేలర్ సురేందర్ తన కలం నుంచి రాసినటువంటి పాట, తర్వాత సింగర్ జాహ్నవి ప్రాణం పెట్టి పాడిన పాట ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియా లోపల చాలా ట్రెండ్గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా కరీంనగర్ లోపల కూడా పారమిత పాఠశాల లోపల చదువుతున్నటువంటి చిన్నారి తన స్కూలు ప్రారంభం రోజు సరదాగా పాడినటువంటి పాట ఇప్పుడు సోషల్ మీడియా లోపల వైరల్గా మారింది. ప్రస్తుతం మనము పారమిత పాఠశాలలో ఉన్నాము. ఆ చిన్నారి మనతో ఉన్నది. హాయ్, ఏం పేరు నీ పేరు? ఆద్య. ఆద్య. ఏ క్లాస్ చదువుతున్నావు? 4th క్లాస్. ఇప్పుడు మొన్న స్కూల్ ప్రారంభం రోజు పాట పాడావు కదా, అంటే ఎందుకు పాడినావు? అది అప్పుడు మేము ఒక గేమ్ ఆడుతున్నాం. అప్పుడు నాకు అనుకోకుండా చిట్టి దొరికింది సాంగ్ది. అది నేను తీసా. అప్పుడు సాంగ్ అని ఉంటే దాన్ని పాడమని మా మేడం చెప్పింది. నేను అప్పుడు పాడా. తర్వాత నా వాయిస్ స్వీట్ ఉందని మళ్ళీ సెకండ్ టైం పాడిపించి వీడియో రికార్డ్ చేసింది. అంటే ఈ పాట ఎప్పుడు విన్నావు నువ్వు? రోజు దేవుని పాటలు పెట్టేటప్పుడు కూడా మా ఫాదర్ పెడతాడు అట్లాంటి, అప్పుడు వింటున్నా. ఒకసారి వాడతావా? మొన్న ఇప్పుడు స్కూల్లో వాడినటువంటి పాట ఏమవుతుందో ఒకసారి మా కోసం మళ్ళీ ఒకసారి వాడవా? అమ్మ పాడి జోల పాట అమృదాని కన్న తీయదంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట, నిండు జాబిలి చూపించి గోటిత బుగ్గను గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటిత బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలోపే అమ్మాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా, అమ్మ పాడి జోల పాట అమృదాని కన్న తీయదంట. ఇంకా అంటే ఈ పాట నీకు ఎవరు నేర్పించారమ్మా? మా మమ్మీ. మమ్మీ నేర్పించిందా? ఏం చేస్తారు మమ్మీ? ఏం చేస్తారు? డాడీ ఏం చేస్తారు? మా మమ్మీ టీచర్, అద్వైత స్కూల్లో చెప్తుంది. మా డాడీ ఇంజనీర్. అంటే రోజు ఇంటి దగ్గర పాటలు పాడుతూ ఉంటావా? పాడుతాం. ఇప్పుడు ఈ అమ్మ పాట కాకుండా ఇంకేమైనా పాటలు వచ్చా? నీకు ఇష్టమైన పాటలు ఏమున్నాయి? ఒకసారి పాడు. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాదా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా, రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే, రాసలీలలా రాజు రానిదే రాఘబంధమే లేదే, ఎదు కుమారుడే లేని వేళలో ఎదలు రగిలనే రాధ గుండెలో, ఎద కుమారుడే లేని వేళలో ఎదలు రగిలనే రాధ గుండెలో, పాపం రాధా యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాదా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. ఇంకేమన్నా వచ్చా? ఇంకేమన్నా పాట? ఫ్రెండ్షిప్ సాంగ్. మౌనం కూడా మాట్లాడదా, కుహు కుహు కోయిల పాటవ్వదా, మనసున సందడి మొదలవ్వదా, ఒక స్నేహం తోడైతే, సారి 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 రీగ మగరిగా గా పాపదామారి నీసా, హరి విరుకు రంగుల్లా చిరుగలకి అరరినా సలేటికి సవడిలా, ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం, ఏ దోస్తి ఇదే నట్పు, దిస్ ఇస్ ఫ్రెండ్షిప్. హిందీ సాంగ్ కూడా వచ్చు. इतनी सी हंसी इतनी सी खुशी इतना सा टुकड़ा चांद का,
ख्वाब के तिनक से चल बनाए आशियाँ इतनी सी हंसी इतनी सी खुशी इतना सा टुकड़ा चांद का ख्वाब के तिनक से चल बनाए आशियाँ दबे दबे पाँव से आए होले होले जिंदगी होतम पे कुंदी चढ़ा के हम ताले लगा के चल गुमसुम तराने चुप के गाए आधी आधी बात में आज दिल की ये जमीन थोड़ा सा तेरा सा होगा थोड़ा मेरा भी होगा अपनाए आशियाँ ఇప్పుడు నువ్వు వాడిన పాట బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తెలుసా నీకు? తెలుసు. ఎవరు చెప్పారు వైరల్ అవుతుందని చెప్పి? మా పేరెంట్స్ చెప్పారా? ఏమని చెప్పారు? నువ్వు వాడిన పాట మొత్తం సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కనబడుతుందని చెప్పారా? ఒక్కొక్కసారి కాల్స్ చేసేటప్పుడు కూడా మా ఫ్రెండ్స్ కాల్స్ చేసేటప్పుడు కూడా అప్పుడు కూడా వస్తాయి మెసేజెస్. ఫేస్బుక్లో కూడా 129 lakhs million వ్యూస్ వచ్చినాయా? ఓకే. చిన్నారి ఫ్రెండ్స్ ఉన్నావా నువ్వు ఆ రోజు పాట పాడేటప్పుడు ఉన్నావా? లేవా? ఎవరున్నారు? నువ్వు ఉన్నావా? ఎట్లా పాడుతావు మీ ఫ్రెండ్? మంచిగా పాడుతుంది. అంటే రోజు పాటలు పాడుతుందా స్కూల్లో? అప్పుడప్పుడు పాడుతుంది. క్లాస్లో పాడుతుంది. నీకు క్లోజ్ ఫ్రెండా? ఏం పేరు తన పేరు? ఆద్య. ఆద్య నీకు క్లోజ్ ఫ్రెండా? ఓన్లీ ఫ్రెండ్. మరి పాటలు ఎంజాయ్ చేస్తావా? ఆద్య వాడిన పాటలు ఎంజాయ్ చేస్తావా? చిన్నారి ఆద్య ఆ రోజు తరగతి గది లోపల పాట పాడేటప్పుడు ఆ వీడియో రికార్డ్ చేసినటువంటి మేడం ఉన్నారు. మేడం, హాయ్ మేడం. ముఖ్యంగా చిన్నారి అంటే ఆ రోజు స్కూల్ ప్రారంభం రోజు ఇప్పుడు మీరు వీడియో రికార్డ్ చేశారు కదా, అంటే ఎందుకు అలా రికార్డ్ చేయాలనిపించింది? యాక్చువల్లీ రీఓపెనింగ్ డేలో భాగంగా మేము కొన్ని యాక్టివిటీస్ ప్లాన్ చేయడం జరిగింది. సో అలా ఇందులో యాక్టివిటీస్లో భాగంగా ఐ హ్యాడ్ ప్రిపేర్డ్ 18 చిట్స్. ఇన్ దట్ వన్ డైలాగ్ ఈస్ దేర్, వన్ ఫేవరెట్ కార్టూన్, ఫేవరెట్ యానిమల్, అండ్ వన్ మోర్ థింగ్, ఫేవరెట్ మూవీ, what is the biggest wish and biggest dream of why you like the father most, why you like the mother most, like that we had prepared many chits, 18 chits we had prepared. So in that song it is there. అంటే ఆ అమ్మాయి ఫస్ట్ సాంగ్ పాడేటప్పుడు రికార్డ్ చేశారా లేకపోతే తర్వాత? లేదు సార్, ఫస్ట్ తను ఒకసారి పాడింది. సో నేను విన్నాను, నాకు బాగా అనిపించింది. సో అందుకే ఒకసారి రికార్డ్ చేసుకుందామని చెప్పేసి మళ్ళీ మొబైల్ తీసుకొని. అంతకుముందు ఆ చిన్నారి పాటలు పాడుతుందని కానీ తెలియదు మీకు? యా సార్, తెలుసు, బట్ ఐఎమ్ ద న్యూ క్లాస్ టీచర్ ఫర్ హర్. తెలుసు, బట్ ఎంత బాగా పాడుతుందని తెలియదు. ఫస్ట్ డేలో నాకు తెలిసిపోయింది. సో అందుకే బాగుంది స్వీట్ వాయిస్ అని చెప్పేసి. మీరు ఆ పాటను రికార్డ్ చేయడం వల్లనే ఆద్య దాదాపు సోషల్ మీడియాలో అందరికీ తెలుస్తున్నది, వైరల్ అవుతున్నది. ఎట్లా అనిపిస్తుంది? అంటే మీరు తీసినటువంటి ఏదైతే వీడియోను షూట్ చేశారో అది ఇంత వైరల్ అవుతుందని అనుకున్నారా? యాక్చువల్గా నేను అనుకోలేదు సార్, కానీ పాప చాలా బాగా పాడింది సార్. సో వాళ్ళ పేరెంట్స్కి పంపిద్దాం అనుకున్నాను. దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. నో సార్, దిస్ ఈస్ ద రీఓపెనింగ్ డే, మై డాటర్ డిడ్ లైక్ దిస్ ఇన్ ద క్లాస్ అంటే వాళ్ళకి చాలా హ్యాపీనెస్ వస్తుంది. సో వాళ్ళ హ్యాపీనెస్ కోసమే నేను వాళ్ళకి వీడియో తీసి పంపిద్దాం అనుకుని తీశాను. ఫైనల్లీ మ్యూజిక్ మేడం వాళ్ళ హస్బెండ్, హీ ఈజ్ వర్కింగ్ ఇన్ మీడియా. సో సార్ పోస్ట్ చేశారంట, మేడం చెప్పారు నాకు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ఆద్య. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇంత వైరల్ అవుతుందని కూడా నేను అనుకోలేదు. బట్ ఆల్ ద బెస్ట్ టు ఆద్య. పారమిత స్కూల్ లోపల మ్యూజిక్ టీచర్ ఉన్నారు. హాయ్ మేడం, ఏం పేరండి మీ పేరు? మౌనిక అండి నా పేరు. అంటే మామూలుగా ఆద్య ఎప్పుడు పాటలు పాడుతుందా? అవును, తను అవునండి, నేను మ్యూజిక్ టీచర్గా తన క్లాస్కి వెళ్తాను. తను సింగింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. తనకి ఏ సాంగ్ చెప్పినా వితిన్ 10 minutesలో నేర్చేసుకుంటుంది. అట్లా ఎప్పుడు సింగింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా తనకు ఇంట్రెస్ట్గా ముందుకు వస్తుంది. అంటే ఇప్పుడు మేడం పాట షూట్ చేసి రికార్డ్ చేసి మీకు పంపించేది, అంటే మీరు పెట్టినటువంటి వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది, ఎట్లా అనిపిస్తుంది మీకు? మీ చిన్నారి ఆద్య ఇవాళ సెలబ్రేట్ అయినటువంటి పరిస్థితి కనుక చాలా హ్యాపీగా ఉంది సార్. యాక్చువల్గా తను వాళ్ళ క్లాస్ టీచర్ వీడియో తీసినప్పుడు నేను చూడలేదు. తను స్టేటస్ పెడితే చూసి నేను వాళ్ళ మదర్కి మెసేజ్ పెట్టాను, మేడం నాకు ఈ వీడియో సెండ్ చేయండి అని చెప్పాను.
మా హస్బెండ్ కూడా మీడియాలో వర్క్ చేస్తారు. నేను తనకు చూపించగానే అరే పాప చాలా బాగా పాడింది అనేసి స్టేట్ గ్రూప్స్లో వాటిల్లో తను పోస్ట్ చేశారు. సో అది ఇంత వైరల్ అవుతుందని మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా ఉందండి. మొత్తానికైతే ఇటువంటి వీడియో ఇప్పుడు ఆద్య యొక్క పాట చాలా సెలబ్రిటీ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది, చాలా వైరల్ అవుతున్నది. ఆద్య, మొత్తానికైతే నువ్వు ఈ పాట ద్వారా చాలా ఎక్కడికో వెళ్ళిపోయావు సోషల్ మీడియా లోపల. ఏమనిపిస్తుంది నీకు? హ్యాపీ అనిపిస్తుంది. చివరిగా మళ్ళీ ఒకసారి ఆ పాట పాడు, క్లోజ్ చేద్దాం. అమ్మ పాడి జోల పాట అమృదాని కన్న తీయదంట, అమ్మ పాడి లాలి పాట తేనెలూరి పారేరులంట, నిండో జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, నిండో జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, హుగ్గును పట్టి ఊయలలోపే అమ్మ లాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవెనా, అమ్మ పాడే జోల పాట అమృదాని కన్న తీయదంట, అమ్మ అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట. మ్యూజిక్ నేర్చుకుంటున్నావా? మరి సంగీతం నేర్చుకుంటున్నావా? ఎక్కడ నేర్చుకుంటున్నావు? మ్యూజిక్ మేడం దగ్గర. అంటే ఇక్కడ స్కూల్లోనేనా, బయట ఎక్కడైనా కోచింగ్ అట్లా ఏమన్నా తీసుకుంటున్నావా? మదర్ అంటే ఇంట్లో అమ్మ కానీ నాన్న కానీ మ్యూజిక్ నేర్పిస్తా అని చెప్తుర్రా? చెప్తున్నారు. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆద్య. ఇది మొత్తానికైతే ఇప్పుడు ఆద్య చిన్నారి పాడినటువంటి పాట చాలా సోషల్ మీడియా లోపల వైరల్ అవుతున్నది. తనకు పాటలు అంటే ఎంతో ఇష్టం అని చెప్పి భవిష్యత్తు లోపల కూడా మ్యూజిక్ నేర్చుకుంటానని చెప్పి ఆద్య చెప్తున్నది. ఆద్య కూడా ఇటు భవిష్యత్తు లోపల మంచి సింగర్గా ప్రాముఖ్యత లభించాలని చెప్పి, ఎంతో ప్రాచుర్యం పొందాలని చెప్పి మన బిగ్ టీవీ కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి. For more videos like this, subscribe Big TV channel.